నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరపాలక సంస్థ ఫిల్టర్ ప్లాంట్ వచ్చి పైప్ లైన్ కి లీక్ ఏర్పడి మంచినీటి సరఫరా ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు గమనించి అత్యవసరమైన మంచినీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్. జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు ప్రజలందరూ సహకరించాలి. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరపాలక సంస్థ ఫిల్టర్ ప్లాంట్కు వచ్చు పైప్ లైన్ కి లీక్ ఏర్పడి మంచినీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరా కొరకు సామర్లకోట నుండి శశికాంత్ నగర్ ఫిల్టరేషన్ ప్లాంట్ పైప్ లైన్ లో ఏర్పడిన లీక్ కారణంగా రిపేర్లు నిమిత్తం ఈ నెల 23వ తేదీ నుండి మంచినీటి సరఫరా నిలుపుదల చేశారు. ఈ కారణంగా శశికాంత్ నగర్, శ్రీ విద్యా కాలనీ, భాస్కర్ నగర్, దుమ్ములపేట, సాంబమూర్తి నగర్, ఏఎంజీ స్కూల్ ప్రాంతం, శ్రీనివాస బ్యాంక్ కాలనీ, గైగల్పాడు తదితర ప్రాంతాల్లో మంచినీరు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో నగరపాలక సంస్థ విఫలం కావడంతో ప్రజలు మంచినీటి కొరకు రోడ్డు ఎక్కి ఖాళీ బిందెలతో వెనుతిరగడం జరుగుతుంది. 3 రోజులలో మరమ్మతులు పూర్తి చేస్తామని ప్రకటించిన అధికారులు 5 రోజులు కావస్తున్న పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా ప్రజల కష్టాలు గమనించి అత్యవసరమైన మంచినీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతున్నారు. मारले देखिए ऑलरेडी फोन नहीं आती है. देखो अब कितने कहले नहीं हुए लाल साड़ी डालने को आती है. ये हाथ कौला हाथ है. తెచ్చారు మీరేనా ఈ ట్యాంకా వేరే ట్యాంకా అంటే
కాకినాడ గాంధీనగర్ అశ్విని హాస్పిటల్ వద్ద అలియన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ కార్యదర్శి అలై మద్దా వికాస్ అధ్యక్షతన ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా రీజియన్ చైర్మన్ అలై దుర్గా సుభద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు ప్రతి 3 నెలలకు HbA1c పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ మధుమేహ వ్యాధి రావడం సర్వసాధారణమైందని, మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే వైద్యుని సలహా మేరకు మందులను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ సరైన ఆహారం తీసుకుంటూ ఖచ్చితంగా ప్రతిరోజు 1 గంట వ్యాయామం చేయాలని, దాని ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చునని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఇంటి పని చేయడం ద్వారా వ్యాయామం అవసరం లేదని అనుకోవడం జరుగుతుందని, కానీ ఈ పని వల్ల మన శరీరానికి సరైన వ్యాయామం అందదని, రోజులో ఉదయం లేదా సాయంత్రం కనీసం 1 గంట నడవడం, యోగా చేయడం, వ్యాయామం వంటివి చేయడం అవసరమని అన్నారు. ఈ ఉచిత శిబిరం నందు మైక్రో ల్యాబ్స్ DTF 3 నుండి మణికంఠ, అమర్నాథ్ సుమారు 100 మందికి ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు, అలై వనం ఉపేంద్రనాథ్, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు అలై MVV గణేష్, అలై CH గణేష్, అలై కట్ట జగన్మోహన్ కిషోర్, కె పట్టాభిరామారావు, నాగమణి, శ్యామల, శ్రీనివాస్, రేణుక తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్యాగ ఫలితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్లో సుమారు 20,000 మెజార్టీతో తాను గెలుపొందబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం పిఠాపురం, కాకినాడ రూరల్పై దృష్టి నిలిపిందన్నారు. ఓట్ల లెక్కింపులో దౌర్జన్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, విశ్వసనీయ సమాచారం ఉందని, తమ కూటమి తరపున నాయకులు, కార్యకర్తలు పారదర్శకంగా ఉన్నామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. అందరూ శాంతియుతంగా ఉండాలని అన్నారు. లెక్కింపు పూర్తయి డిక్లరేషన్ ఫారం తీసుకునే వరకు ఏజెంట్లు బయటకు రావద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో కూటమి ఏర్పాటుకు తోడ్పడ్డారని అన్నారు. చంద్రబాబు దూరదృష్టి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీలు కాకుండా NDA కూటమి ఉందన్నారు. ఎవరూ మనల్ని విడదీయలేరని అన్నారు. గత 2 నెలలుగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన తర్వాత విద్య, వైద్యం, స్థానిక ప్రజల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టీం వర్క్ చేస్తామని అన్నారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తామని అన్నారు. కాకినాడ రూరల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామనుకున్నాం, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని అన్నారు. ఇంకా ఎక్కడైనా నకిలీ పట్టాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కూటమి పెద్ద సంఖ్యలో మెజారిటీతో నెగ్గబోతూ ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది, పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే. మినిమం 20,000 మెజార్టీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద, మన కాకినాడ జిల్లా మీదే, లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం
పూర్తి స్థాయి నిఘా పెట్టి పూర్తి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే మీరందరూ ఎంత ఆలోచించుకోవాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా పంపించారు. ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్నవి అయితే పర్వాలేదు, ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారై ఉంది. కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అఫ్కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి, యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా జనసేన పార్టీని జోలికి ఒక్కడు కూడా రాలేడు. కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పీ గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా వినపడుతూ ఉంది. నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి, అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు వాడిపోతున్న తీసుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తాం. ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తూ ఉన్నారో, ఎవరైతే బయట ఆతృతగా ఎదురు చూస్తా మన విజయం కోసం చూస్తూ ఉన్నట్టు నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, సమన్వయం పాటించండి, పూర్తి స్థాయి సమన్వయం పాటించండి. మనకు ఎస్పీ గారి మీద ఈ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. దిగువ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ, దిగువ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకెళ్దాం, శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరిదాకా కూడా ఎవరు కూడా మన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నగ్గి పరిస్థితిలో ఉన్నా, ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవ్వరూ బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించిన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యూహరచన, అద్భుతమైన వ్యూహరచన ఇవాళ ఆయన చేసినటువంటి తను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? అతను ఓటు లేదా, అతను ఓటు షేర్ లేదా, అతనికి అభిమానులు లేరా, లాస్ట్ టైం 7% ఓటు పడలేదా, ఇవాళ 5 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి తిరిగిన ఏకైక మగవాడు పవన్ కళ్యాణ్ కాదా? అలా తిరిగిన పవన్ కళ్యాణ్కి ఎంత పర్సంటేజ్ ఓటు ఉంటుంది? ఆయన తీసుకున్న సీట్లండి. ఎందుకంటే తను తగ్గించుకుని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ఇవాళ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరొకసారి ఒక దక్షత గల పరిపాలకుడిని అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన ఎదురు తీసుకొచ్చి ఆయన చేసిన ఎన్నికల వ్యూహం కానీ, ఆయన వెళ్ళిన విధానం కానీ ఇవాళ విజయాన్ని చేర్చడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైనందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ, ఈ 2 నెలల పాటు మాతో తిరిగినటువంటి జన సైనికులు, అలాగే తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీలు లేవు, కాకినాడ రూరల్లో పార్టీలు లేవు. జనసేన, టీడీపీ, బీజేపీ కాదు, ఇది ఎన్డీఏ, ఇది ఒక కూటమి. ఎవరిని వాళ్ళు విడదీసుకోవద్దని నేను వేళ నుంచి కోరుతా ఉన్నాను. వేళ నుంచి అందరూ కూడా దీన్ని ఎన్డీఏ కిందే, మనం ఆల్రెడీ ఎన్డీఏ ఇది,
కానీ ఇక్కడ కూడా మనం పిలుచుకోవడంలో విధానంలో కూడా ఎన్డీఏ గ్రూప్ కిందనే మనం ఎదరికెళ్దాం, ఎదరు పరిపాలన చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా జన సైనికులకే కాకుండా తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి సమీప ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం నాయకులు పలువెల వీరబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీర ప్రాంతంగా ఉన్న కారణంగా చుట్టుపక్కల కాలువల నుండి గుర్రపు డెక్క మరియు చెత్త పేరుకుపోయి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల బారిన పడి రోగాల పాలవడం, అంతేకాకుండా వర్షాకాల ప్రాంతంలో తీవ్ర ముంపుకు గురవడం జరుగుతుందని అన్నారు. సామాన్య ప్రజలు మరియు రైతులు ఈ గుర్రపు డెక్క కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలిపారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం ముందుగానే గుర్రపు డెక్కను తొలగించి ఆయా ప్రాంతాలు ముంపునకు గురవకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తూ కూలీలకు అంతంత మాత్రంగా జీతాలు ఇవ్వడం కారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. चलो गाड़ी निकालो. छूट गया तो पानी में बताओ. కాకినాడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి సామలకోట వైపు నుంచి కానీ, పెదపూడి రామేశ్వరం వైపు నుంచి కానీ కాలువలు, అలాగే పొలాలను తడిపిన తర్వాత వచ్చే డ్రైన్స్ అన్నీ కూడా ప్రవహిస్తూ బిక్కవోలు డ్రైన్ ద్వారా సముద్రపాయలో కలిసే పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అనేక కాలువల్లో విపరీతంగా గుర్రపటెక్క పెరిగిపోతున్నది. ఉపాధి హామీ పథకానికి కూడా సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ ఉపాధి పనులు అంతంత మాత్రంగా జరుగుతూ యథావిధిగా తూటు ఉండిపోతుంది. ఒక్కోసారి తీసినట్టు కనబడద్ది, అది మళ్ళీ మొలకెత్తడం అనేది కూడా జరుగుతుంది. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే స్థానికంగా నివాసాలు ఉంటే పెద్ద ఎత్తున దోమలతో ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. రెండోది, వర్షాలు బాగా పడినప్పుడు ఈ తూటు వల్ల నీరు ప్రవహించగా పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. ఇది చాలా తీవ్ర అసౌకర్యంగా ఉంది. అలాగే రైతాంగం కూడా ఈ తూటికర్ర వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొలానికి సరిపడా నీళ్లు రావు, అనేక రకాల ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్కన సామాన్య ప్రజలు, మరో పక్కన అందరికీ తిండి పెట్టే రైతులు ఎదుర్కోవడానికి కారణమైన ఈ గుర్రపడెక్కని పూర్తి స్థాయిలో తొలగించడానికి ఎందుకు ప్రభుత్వం కానీ సంబంధిత ఉన్నతాధికారులు కానీ స్పందించడం లేదో సామాన్యుల తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఇంకా వర్షాకాలం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు కానీ ఆ గుర్రపడెక్క తొలగించి ఆయా కాలువల్లో పూడికలు తీయకపోతే రేపు మళ్ళీ ముంపు బారిన పడతాయి. మళ్ళీ ముంపు బారిన పడితే మళ్ళీ వరదలు, ఆ వరద సహాయ కార్యక్రమాలు, ఇదేదో వలగబోసుకుని ఎత్తుకునే కార్యక్రమంగా ప్రభుత్వం ఉండడం తప్ప ముందస్తుగా ఎందుకు ఈ చర్యలు చేపట్టడం లేదు? ఎండాకాలంలో ఉన్నప్పుడే కాలువలు కానీ ఏదైనా డ్రైన్స్ కానీ పూడికి తీయించుకోవాలి. వర్షాలు పడక ముందే గుర్రపడెక్క లాంటివన్నీ కూడా తొలగించుకున్నట్లయితే ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు ఏ రకంగా ఇబ్బంది లేకుండా నీటి ప్రవాహం సాగుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కాలువల్లోనూ డ్రైన్స్లోనూ ఉన్న గుర్రపడెక్కలను తొలగించడం, పూర్తి స్థాయిలో పూడికలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మే 13వ తేదీన జరిగిన సాధారణ ఎన్నికల్లో సహకరించిన విధంగానే
జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలకు కూడా ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండడం కానీ ర్యాలీలు నిర్వహించడం కానీ చేయకూడదన్నారు. ఎలక్షన్ కమిషన్ నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ర్యాలీలు సమావేశాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కౌంటింగ్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజు పోలీసు వారికి సహకరించకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మే 13, 2024 జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ సహకారంతో పాటు మన కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ సార్ అండ్ పోలీస్ సిబ్బందులు అందరూ కష్టపడి ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపించారు. అదేవిధంగా ఆ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని కౌంటింగ్ కూడా మనకి జూన్ 4th జరిగిపోతుంది. ఈ సమయంలో మనం ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొనకుండా పోలీస్కి పూర్తి మద్దతు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ర్యాలీలు కానీ లేకపోతే 4-5కి ఎక్కువ గుమిగూడడం కానీ చేయకుండా వీళ్ళు ఏదైనా కావాలంటే ముందే మనము ఎలక్షన్ అఫీషియల్స్తో పాటు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉందనేది చెప్తున్నాము. అదేవిధంగా ఆ రోజు కూడా పోలీస్ అందరూ కూడా ఈ జిల్లా పూర్తిగా మనము సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నాము. దానికి అందరూ కూడా ఆల్ పొలిటికల్ పార్టీసు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఈ కౌంటింగ్ రోజు కూడా మనం విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనము 13వ తారీఖు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్కే నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కొంతమంది పైన రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. కొంతమంది పైన ఈ బైండ్ ఓవర్స్ కట్టడం జరిగింది. బైండ్ ఓవర్స్ని క్రాస్ చేసిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇదే విధమైన కఠిన చర్యలు మనకి కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఆర్ చట్టంకి వ్యతిరేకంగా ఎవరైనా పాల్గొన్నారంటే కానీ వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి చెప్పుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థ ఫిల్టర్ ప్లాంట్ వచ్చి పైప్ లైన్ కి లీక్ ఏర్పడి మంచినీటి సరఫరా ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు గమనించి అత్యవసరమైన మంచినీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్. జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలందరూ సహకరించాలి. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.